ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ వచనము. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు? సామ్స్ 8:4. వాట్ ఈస్ మ్యాన్ కైండ్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్? ప్రియ సహోదరి సహోదరుడా, దేవాది దేవుడు సర్వ సృష్టికర్త అయిన యేసయ్య ఎంత గొప్ప దేవుడు! ఆకాశం వైపు చూస్తే ఆయన మహిమ, ప్రభావము, గొప్పతనం, ఆయన శక్తి మనకు అర్థమవుతుంది. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా అని కీర్తిస్తున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఆకాశంలో తన మహిమను కనపరిచాడు, భూమి మీద తన మహిమను కనపరిచాడు. ఆయన అంత శక్తి గల దేవుడు. అయితే మనిషి మట్టి వంటి వాడై ఉన్నాడు. మనిషి ఆయు గడ్డివలే ఉంది. ఒక్కసారి గాలి వీచిందంటే ఆకు రాలిపోయినట్టు, చెట్టు పూత రాలిపోయినట్టు రాలిపోతాడు. ఇటువంటి యోగ్యత లేని మనిషిని సర్వ సృష్టికర్త అయిన యేసయ్య ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంత పెద్ద సృష్టిలో ప్రతిరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీకు తోడుగా ఉంటున్నాడు. నీ బాధలో వాక్యం ద్వారా ప్రతిరోజు నిన్ను ఆదరిస్తున్నాడు, నిన్ను లక్ష్య పెడుతున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ గ్రేట్ ఆల్ ద టైమ్. హిస్ లైట్ విల్ షైన్ ఆన్ యూ. సో డోంట్ ఫియర్. హీ విల్ గైడ్ యూ అండ్ హీ విల్ కీప్ యూ సేఫ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను సృష్టికర్తగా గ్రహించు, ఆరాధించు, ప్రేమించు. నీవు చేస్తున్న ప్రతి పనిలో యేసయ్యను మహిమపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ప్రభువా, మా దేవా, ప్రతిరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాల్ని నీ రాకడకు సిద్ధపరచుమని సర్వశక్తిగల యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.